దక్షిణ భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి ఒక కొత్త కోణం కనిపిస్తుంది. కొత్త రాజకీయాలు, కొత్త మార్పులు వస్తాయేమన్న ఆలోచన వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి అక్కడ రాజకీయాలు అనేవి దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారాయి. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో ఇటు జాతీయంలో తమిళనాడు ప్రభావం కానీ, తమిళనాడులో కేంద్రం ప్రభావం కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా బీజేపీ ఉత్తర భారతదేశంలో సీట్లు కోల్పోతుంది కాబట్టి దక్షిణ భారతంలో దాన్ని అందరికీ మేకప్ కవరప్ చేసుకుంటుందని ఒక భావన. అందులో వాళ్ళతో ఎవరు పెద్దగా పొత్తు పెట్టుకునే వాళ్ళు లేరు. వాస్తవంగా తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే మొదటిసారి ఒక ద్రవిడ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు ఇప్పుడు కాదు పెట్టుకుంది. మీరు అన్నట్టు జయలలిత ఆసుపత్రిలో ఉండి ఆమె బతికుందో లేదో, ఆమెకి చికిత్స ఏం జరుగుతుందో తెలియనప్పుడే దేశమంతా కూడా అపోలో ఆసుపత్రికి వేసి చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు దేశానికి ఏం తెలియలేదు. అంటే అప్పటి నుంచి కూడా అటు జయలలితను, ఆమె నెచ్చెలుగా ఉన్న శశికళ, దినకరన్ లాంటి వాళ్ళను, తాత్కాలిక ముఖ్యమంత్రిగా తర్వాత కీలుబొమ్మగా నియమితుడైన పన్నీర్ సెల్వంను, వీళ్ళందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో ఒక పెద్ద నాటకం నడిపించిందనే భావం బలంగా ఉండింది అందరిలో. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో చాలా పరిణామాలు, తీవ్ర చర్యలు తీసుకున్నారు. కానీ తమిళనాడు మటుకు మోడీ ప్రభుత్వం ఒక ఉపేక్షాభావంతో దాన్ని అలా వదిలేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతు పొందడానికి, ఆ తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లో ఉపయోగించుకోవడానికైనా అందరం భావించాము. అది ఖచ్చితంగా ఇప్పుడు నిజమైంది. ఈ లోపల కరుణానిధి కూడా చనిపోయారు. అంటే జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న తమిళనాడు ఎన్నికలు కొన్ని దశాబ్దాల తర్వాత చాలా కీలకమైన అంశం అది. కాబట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారు? పోస్ట్ జయలలిత, పోస్ట్ కరుణానిధి, వాట్ హ్యాపెన్స్ ఇన్ తమిళనాడు? ఆ లోక్సభ స్థానాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక ద్రవిడ పార్టీ, ఇది ప్రథమం. ఆ తీర్పు ఎలా ఉంటుంది? రెండోది, అంతకంటే కీలకంగా 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 18 స్థానాల్లో 10 స్థానాలు వస్తేనే ఇప్పుడున్న పళనిస్వామి ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే దాని మెజారిటీ కాస్త మళ్ళీ తగ్గిపోయి అది కూడా అస్థిరత్వం పాలై పడిపోయే పరిస్థితి వస్తుంది. పడిపోయే పరిస్థితి వస్తే మళ్ళీ కేంద్రం కాపాడుతుందా? లేకపోతే ఎలాంటి కప్పలు తగ్గ రాజకీయాలు జరుగుతాయి? లేదా ఆ స్థానాలు డిఎంకేకి వస్తే, ఎక్కువ స్థానాలు డిఎంకే ఉప ఎన్నికల్లో గెలుచుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి హక్కు కోరతారా? ఇవన్నీ కూడా చాలా, అంటే జాతీయ పరిణామాలతో పాటు తమిళనాడు రాష్ట్ర శాసనసభకు సంబంధించి కూడా కీలకమైన ఎన్నికలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. అందుకనే 1-2 సార్లు డిఎంకే ఏమో చాలా కాలంగా కాంగ్రెస్ కూటమిలో ఉంది. మధ్యలో కనిమొళి, రాజా ఇలాంటి వాళ్ళ అరెస్టుల వల్ల కొంత మనస్తాపాలు ఏర్పడినా సర్దుకొని మళ్ళీ కలిసే వెళ్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పిన నాయకుడు స్టాలిన్, చంద్రబాబు కూడా పదే ఇప్పుడు కూడా ఆయన నిన్న కూడా ఆయన తమిళనాడులో ఉన్నారు. అది కూడా కూటమిగా ఏర్పడి కమ్యూనిస్టులను కూడా కలుపుకొని డిఎంకే ముందుకు పోతుంది. మరి ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందని తమిళనాడులో చాలా కీలకమవుతుంది. అది దక్షిణ భారతంలో కూడా తమిళనాడు ముఖ్యమైన రాష్ట్రం కాబట్టి ఆ పరిస్థితి కూడా ప్రభావం చూపుతుంది. ఇది కాక ఇంకోటి ఉంది, ఇద్దరు సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు బోల్డ్ హడౌట్ చేశారు. రజనీకాంత్ ఏమో రానేలేదు, నేను బీజేపీని బలపరుస్తున్నాననేవి కూడా వదంతులే, నమ్మకండి, మోడీ మటు గొప్ప నాయకుడు, ఇట్లాంటివి చెప్తూ ఉంటాడు ఆయన. అంటే బై అండ్ లార్జ్ ప్రో మోడీ. కమల్ హాసన్ ఏమో పరిమితమైన స్థానాల్లో పరిమితంగానే పోటీ చేస్తున్నారు. కాబట్టి తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయి. మలుపులు కూడా మామూలుగానే అవి కొంచెం నాటకీయతకు పెట్టింది పేరు కదా. ఓకే, మరోవైపు పళనిస్వామి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవచ్చండి? ఒకప్పుడు జయలలిత ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు అమ్మ చెప్పినట్టు వినాలన్నట్టుగా ఉంది, ఇప్పుడు మోడీ చెప్పినట్టుగా వినాలన్న పరిస్థితి తమిళనాడు ఉందంటారా? ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆయన ముఖ్యమంత్రి కావడం కూడా రాజీ అభ్యర్థిగానే, అది కూడా బీజేపీ కుదిర్చిన రాజీనే. వెంకయ్య నాయుడు అప్పుడు క్రియాశీలంగా ఉన్నారు, ఆయన దానికి సహాయం చేశారు. పన్నీర్ సెల్వము, పళనిస్వామి, దినకరన్ వీళ్ళ వర్గాల మధ్యలో ఆయనకు పట్టాభిషేకం చేసి ఏదో చేశారు. ఆయన ఏమన్నారంటే అమ్మలేదు కాబట్టి ఇప్పుడు మోడీయే దిక్కు మాకు. ఇది చాలా పెద్ద మాట. ఇది మోడీయే దిక్కు అంటే ఏ విధంగా దిక్కు? తమిళనాడులో అయితే బీజేపీకి మోడీకి పెద్దగా ఠికానా లేదు. ఒక కన్యాకుమారిలో మాత్రం వాళ్ళకు స్థానం వస్తుంది. అక్కడ క్రైస్తవులకు, హిందూ మతతత్వానికి ఘర్షణ జరుగుతుంటుంది కాబట్టి రాధాకృష్ణన్ అని ఒక మంత్రి వస్తుంటాడు. ఇంకెక్కడ వాళ్ళకు స్కోప్ లేదు. మరి అటువంటిప్పుడు మోడీయే దిక్కు అంటున్నాడంటే ఒకవేళ రేపు ఏదైనా ఎదురు దెబ్బ తగిలినా మోడీ కాపాడతాడు ఢిల్లీలో. అంటే మోడీ ఢిల్లీలో మళ్ళీ రావాలి కదా, ఇప్పటికైతే ప్రధానిగా ఉన్నారు. ఇది ఇంత అర్థం దాంట్లో ఉందని మనం తెలుసుకోవాలి. ఇంకోటేమో రెండాకుల గుర్తు. ఎవరికి పోవాలి రెండాకుల గుర్తు? డిఎంకే నుంచి ఎంజీఐ రామచంద్రన్ విడిపోయి అన్నా డిఎంకే పెట్టినప్పటి నుంచి ఈ 2 లీవ్స్ సింబల్ నమ్మక్కలేదు అంటారు వాళ్ళు. అది
తమకు కీలకమని వాళ్ళు భావిస్తున్నారు. అది అనేక పెనుగులాటలతో అధికార అన్నాడీఎంకే అట్టిపెట్టుకుంది. కాబట్టి అమ్మ లేకపోయినా ఆకు గుర్తు ఆ పైన నరేంద్ర మోడీ కాపాడతాడు అనే ఒక నమ్మకం పెట్టుకొని కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, అలాగే ఈ దాడులకు సంబంధించి తమిళనాడు కూడా అతీతం కాదనిపిస్తోంది. అక్కడ కూడా ఇప్పుడు వరుసగా పేపర్లో మనం చూసుకున్నట్లయితే దాడులు కొనసాగుతున్నాయి. దాడులు జరిగిన తర్వాత ఏం దొరికినా దొరకపోయినా సెకండరీ, మొత్తానికైతే ఒత్తిడి అయితే ఉందంటారు. చాలా అండి, దాడులు చాలా ఎక్కువగా జరుగుతుంది తమిళనాడులోనే. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జయలలిత ఆ రోజుల్లో కూడా తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఇంటి మీద దాడి జరిగింది, నివాసం మీద. చీఫ్ సెక్రటరీ మీద దాడి జరగడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. అలాగే డిమానిటైజేషన్ నోట్ల రద్దు అప్పుడు కూడా తిరుపతిలో శేఖర్ రెడ్డి అని ఆయన మీద దాడి జరిగింది. ఈయనకు తమిళనాడుకు సంబంధం ఉందని అప్పుడు చాలా ఎక్కువ ప్రచారం జరిగింది. ఇటీవల కాలంలోనేమో వరుసగా డిఎంకే అభ్యర్థుల మీద, డిఎంకే నాయకుల మీదే దాడులు జరుగుతున్నాయి. కనిమొళి మీద జరిగింది తాజాది. వెల్లూరులోనేమో డబ్బు దొరికిందని అసలు ఎన్నికే రద్దు చేశారు. ఇంకా దేశంలో ఎక్కడ ఇంతవరకు రద్దు చేయలేదు. కనిమొళి దగ్గర దాడి చేసిన తర్వాత ఏమీ దొరకలేదు అంటున్నారు మళ్ళీ. ఇప్పుడు ఎవరి మీదైనా ఐటీ దాడులు చేయటం తప్పు కాదు, కానీ ఎన్నికల సమయంలో చేయటము, అది కూడా నోటీస్ లేకుండా చేసేసి ఆ తర్వాత ఏం దొరకలేదని చేతులు ఎత్తేయడం, ఇది చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే అక్కడ డిఎంకే స్థైర్యాన్ని దెబ్బతీయాలి అనే ఒక ఆలోచన మటుకు కేంద్రానికి స్పష్టంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అది ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది మీరు అన్నట్టు, కానీ తమిళనాడులో కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంది. అది ఎప్పుడూ అంతే కదా, జయలలితను వాళ్ళు శాసనసభలో తీవ్రంగా పరాభవిస్తారు. ఆమె కరుణానిధి లాంటి వయోవృద్ధిని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఆయన చొక్కా గిక్క లేకుండా ఆయనకే కెమెరాలకు ఇస్తాడు. అది తమిళ తంబుల నాటకం మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడు కూడా అంత గొప్ప పాత్రధారులు లేరు, కానీ నాటకం అయితే బాగానే నడుస్తుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, అలాగే కర్ణాటక రాజకీయాల విషయానికి వచ్చేస్తే కర్ణాటక రాజకీయాలు కూడా ఒక సినీ ఫక్కీలో జరిగినట్టుగా జరిగాయి. అటు కుమారస్వామి అధికారంలోకి రావటం, ఆ తర్వాత కాంగ్రెస్ తన ప్రభావం చూపించే ప్రయత్నం చేయటం. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక రాజకీయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే తమిళనాడులో ఈ ప్రభుత్వం కనుక అస్థిరత్వానికి గురైతే అప్పుడు కేంద్రంలో వచ్చే తీర్పును బట్టి కూడా కేంద్ర రాష్ట్రాల్లో వచ్చే మార్పు, రెండు చోట్ల మార్పు వచ్చే ఒక అవకాశం ఉంటుంది. అది కర్ణాటక కూడా వర్తిస్తుంది. అదే దక్షిణ భారతంలో ఇప్పుడు ఆసక్తికరమైంది. కర్ణాటకలో 3 పార్టీలు జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పోటీ పడ్డాయి. బీజేపీ పెద్ద పార్టీగా వచ్చింది, తర్వాత కాంగ్రెస్, తర్వాత జేడీఎస్. అయినా జేడీఎస్కు వీళ్ళిద్దరు కలిసినా 1-2 తక్కువ ఉంటే వీళ్ళు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాన్ని పడగొట్టాలని, కొనుగోలు చేయాలని చాలా పనులు చేశారు. యడ్యూరప్ప మాజీ ముఖ్యమంత్రి బీజేపీ, ఆయన టేపులతో సహా వీడియోలతో సహా దొరికిపోయారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి గని అక్రమార్కులు కూడా అక్కడ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే, సిద్ధరామయ్య లాంటి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ముందు నుంచి కొంచెం అపశృతులు పలుకుతూ వచ్చారు. ఇది లోక్సభ ఎన్నికల వరకు ఉంటుంది. ఓకే, లోక్సభ ఎన్నికల తర్వాత నందరాజా భవిష్యత్ అయినా అప్పుడు ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి మేము చూస్తాము. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ఏం చేసినా సరే లోక్సభ ఎన్నికల వరకు దీన్ని బతకనిస్తుంది అనే ఒక అభిప్రాయం అప్పుడు సాధారణంగా ఉండింది. మరి ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా, బీజేపీకి ఎక్కువ వస్తాయా, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది? ఇందులో మళ్ళీ కర్చీఫ్ వేసుకొని కూర్చున్న ఒక వ్యక్తి దేవగౌడ, మాజీ ప్రధానిగా ఎవరికి అవకాశం లేకపోతే నాకేమైనా అవకాశం వస్తుందేమో ఆయన కష్టపడి ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. అందుకని జాతీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాల తర్వాత పర్యవసానాలు కర్ణాటక మీద కూడా పడే అవకాశం ఉంది. రెండోది బీజేపీ కూడా ఊరుకోదు కదా, వాళ్ళ కేంద్రంలో ఏమాత్రం అనుకూలత వచ్చినా వాళ్ళు కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. జేడీఎస్ ఎంతవరకు నిలబడుతుంది? గతంలో ఒకసారి వాళ్ళు కలిసి ఉన్నారు కూడా బీజేపీతో. అందుకని తమిళనాడు లాగే కర్ణాటక విషయం కూడా ఆ లోక్సభతో పాటు ఇంకోటి బీజేపీ మనుగడకు కర్ణాటక కీలకం. 17 లోక్సభ స్థానాలు వాళ్ళకి అక్కడ ఉన్నాయి. అది దక్షిణ భారతదేశంలోనే కాదు, ఉత్తర భారత ప్రమాణాల ప్రకారం చూసినా ఎక్కువే. ఇప్పుడు 17 వాళ్ళకి రావు, సగం రావడం కూడా వాళ్ళకి చాలా కష్టమే. ఇక్కడ రాకపోతే కేంద్రంలో ఏమవుతుంది అనే ప్రశ్న కూడా ఒకటి ఉంది. ఏదేమైనా కానీ కర్ణాటకం అనేది కేంద్ర రాష్ట్రాలు రెండింటికి కూడా వర్తించబోతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇంకోటి మీరు అన్న సినిమా నటులు, ఇప్పుడు మాండ్యాలో సుమలత, అలాగే అటువైపు నిఖిల్ నిలబడడం కానీ, ప్రకాష్ రాజ్ దక్షిణ బెంగళూరులో పోటీ చేయడం కానీ, ఉపేంద్ర అంతకుముందు పెట్టిన రాజకీయ పార్టీ కానీ, ఇవన్నీ కనుక మనం చూసుకుంటే
కర్ణాటకలో కూడా స్టార్ పవర్ ఓకే. ఎక్కువగానే ఉన్నట్టుగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగిలిన 2 రాష్ట్రాల్లో కూడా, దక్షిణ రాష్ట్రాల్లో 2 పేర్లు ఉంది కదా, ఒకటి డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు పెడతారు, రెండవది సినిమా గ్లామర్ ఎక్కువగా ఉంటుందనే ఒక 2 ముద్రలు ఉన్నాయి దక్షిణ భారతానికి. అవి 2 ఈ ఎన్నికల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఓకే. అయితే బీజేపీ ధోరణి ముఖ్యంగా ఉత్తర భారతంలో ఏదైనా అసంతృప్తి ఉంటే దక్షిణ భారతంపై ప్రేమ చూపించడం, ఇక్కడ వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేయటం, ఇదంతా దేనికి సంకేతం అంటారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం దక్షిణ భారతదేశంపై? మొదటి నుంచి ఇదే కొనసాగుతూ వస్తుందన్నది ఇటు రాజకీయ నాయకుల్లోనూ ప్రజల్లో వినిపిస్తున్న వాదన. అంటే వాళ్ళకి దక్షిణ భారతదేశం మీద పెద్ద ఆసక్తి లేదు, ఇక్కడ తమకేం ఒరిగేది లేదు, తమకేం స్థానాలు రావన్నది వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన ఫిర్యాదు, అసంతృప్తి, బాధ. ఇప్పుడు అసలు రాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా నిరాకరించారు, ఒక విధంగా వ్యతిరేకతను వాళ్ళే కొని తెచ్చుకున్నారు. కేరళకు సంబంధించి కూడా వాళ్ళు ప్రధాన శక్తిగా లేరు. సిపిఎం కాంగ్రెస్ల మధ్యలో, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్యలో ఒకటి పోటీ జరుగుతుంది, కానీ బీజేపీ ప్రధాన పాత్రధారి కాదు. శబరిమలని ఆధారం చేసుకొని అక్కడ ప్రవేశించాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు, కానీ ఆ పినరాయి విజయన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించడంతో ఆ అవకాశం పోయింది. ఇప్పటికి కూడా శబరిమలై అని అంటూనే ఉంటారు. అదే కాకుండా కేరళలో క్రైస్తవులు, ముస్లింలు కూడా తగు సంఖ్యలో ఉన్నారు. అందుకని కేరళ అనేది బీజేపీకి అవుట్ ఆఫ్ రీచ్ అనుకోవచ్చు. అది త్రిపురలో అనేక కారణాల వల్ల ఇప్పుడు ఈవీఎంలో ఫిర్యాదులు లాంటివి త్రిపురలో కూడా వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చుండొచ్చు, కానీ కేరళలో వాళ్ళకి ఏమీ ఛాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పోయింది. తెలంగాణ మాకు దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత గొప్పది అనుకుంటే తెలంగాణలో ఏం సాధించలేకపోయారు. ఈ విధంగా వాళ్ళకు ఒక అందని ద్రాక్ష పండులాగా ఉంది దక్షిణ భారతదేశం. ఓకే. అయితే బీజేపీ ఇటు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంపై ఎంత ప్రేమ చూపించకపోయినా ఫైనల్గా ఓట్ల కోసము, లోక్సభ సీట్ల కోసం మాత్రమే. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు పట్టించుకోరనే తర్వాత విషయం పక్కన పెట్టేస్తే ఎన్ని సీట్లు రావచ్చండి ఇటువైపు నుంచి? గతంలో వాళ్ళకి 21 సీట్లు ఉన్నాయండి. 17 కర్ణాటకలో, 2 ఆంధ్రప్రదేశ్లో, 1 తెలంగాణలో, 1 తమిళనాడులో 21 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 సీట్లలో పోటీ చేస్తున్నారు తమిళనాడులో. ఇంకా ఎక్కడ వాళ్ళకు కర్ణాటకలో 17లో 10 వస్తాయా 8 వస్తాయా మనకు తెలియదు. కాబట్టి గతంలో ఉన్న 21 స్థానాలు రావడం కూడా చాలా కష్టం, పెరగడం సంగతి అట్లా ఉంచి. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల్లో మేము గెలుస్తామని టీడీపీ, వైసీపీ పోటాపోటీ పడుతున్నాయి. నిజంగా వాళ్ళు చెప్పుకునేట్టుగా కనుక వాళ్ళకి అంత పోటాపోటీగా స్థానాలు వచ్చేటైతే ఎవరో ఒకరు తుడిచిపెడితే అది వేరే విషయం. లేదు, దగ్గరగా వచ్చినా ఒక విధానం. కానీ అసలు అంత హంగ్ లాంటిది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చిందనుకోండి, రెండో జనసేన లాంటి ఒక తృతీయ శక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగిలిన చోట్ల లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా హంగ్ వస్తే ఈ 3 దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విధమైన విచిత్ర పరిస్థితి నెలకొనే ఒక అవకాశం మనకు ఈ లోక్సభ ఎన్నికల సందర్భంలో కనిపిస్తుంది. అది ఎంతవరకు జరుగుతుంది అన్నది మనం మే 23 ఫలితాల తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. కానీ కొత్త పరిణామాలు, కొత్త శక్తులు, కొత్త మలుపులు మటుకు తప్పకుండా సంభవిస్తాయి దక్షిణ భారతంలో, అంతవరకు ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దగా పెరిగే అవకాశం లేదు, బీజేపీ విస్తరించబోదు అని ఇప్పటికే మనకు అర్థమైపోతుంది. ఏ రాష్ట్రంలో ప్రధానమైన రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి. సో కాంగ్రెస్, బీజేపీ కాక ఉన్న ప్రాంతీయ పార్టీలు దెబ్బతినిపోయి, ఒడిశా పరిస్థితి కూడా అంతే అంటారు. ఒరిస్సాలో ఒక నవీన్ పట్నాయక్ తిరుగులేదు అంటే అది కొంచెం మరి దక్షిణ భారతదేశం కాకపోయినా మనకు ఆనుకొని ఉంది అనుకుంటే, అక్కడ నవీన్ పట్నాయక్ తిరుగులేదు, మళ్ళీ వస్తాడన్నప్పటికీ లేదు, చాప కింద నీరులాగా కొంత వ్యతిరేకత ఉందనే ఒక భావం ఉంది. బీజేపీ కూడా చాలా తీవ్ర స్థాయిలో పోటీ పడుతుంది. కానీ దేశంలోనే బీజేపీకి అంత అనుకూలత లేనప్పుడు ఒరిస్సా లాంటి చోట వాళ్ళు రాకపోవచ్చునేమో. ఈసారికి నవీన్ పట్నాయక్ ఎట్లాగో గట్టెక్కొచ్చేమో అనే అభిప్రాయం ఉంది. లేదంటే అక్కడ కూడా అస్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే దీర్ఘకాలంగా ఆయన అక్కడే తిష్ట వేసుకొని ఉన్నారు కాబట్టి. ఈ విధంగా ఏంటంటే ఈ బెల్ట్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫినామినాలా కనిపిస్తుంది. ఓకే. అయితే ఇటు బీజేపీ, కాంగ్రెస్ పైన నవీన్ పట్నాయక్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, ఇటు కుమారస్వామి, అలాగే తమిళనాడు నుంచి పళనిస్వామి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమందికి ఇద్దరిని కాదంటున్నారు, కొంతమంది ఇద్దరు కావాలనుకుంటున్నారు, కొంతమంది తటస్థంగా ఉంటున్నారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఎంత సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? కేవలం ఈ రాజకీయాల కోసమే మాత్రమే సపోర్ట్ ఇస్తారా, లేకపోతే దక్షిణ భారతదేశం వెనుకబడుతుందన్న ఉద్దేశంతో సపోర్ట్ ఇస్తారా?
మనం దక్షిణ భారతం ఉత్తర భారతం అని మనం ఏం చెప్పలేము. మొత్తం దేశంలో ఉన్న రాజకీయాలు ఇక్కడ కూడా అమలు జరుగుతాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన అభ్యుదయాంశాలు, ఆర్థిక ఇవి కూడా ఉన్నాయి, వనరులు కూడా, సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి దక్షిణ భారతదేశంలో. బీజేపీకి దక్షిణ భారతం ఎప్పుడు కూడా ప్రధాన స్థావరం కాదు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఏం మారదు. కానీ మీరన్న నవీన్ పట్నాయక్ అర్థంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు మోడీని బలపరుస్తారు పరోక్షంగా అని. పళనిస్వామి ఎలాగో పొత్తు పెట్టుకున్నారు కదా. కాబట్టి ఈ 4 పార్టీలు అవుతాయి దక్షిణ భారతదేశంలో. ఈ 4 పార్టీలకు బీజేపీని బలపరచడం అనేది కనుక జరిగితే అప్పుడు వాళ్ళు ఇక్కడ కొంచెం ఇప్పుడున్న దానికంటే కొంచెం కాలు ఉండడానికి అవకాశం వస్తుంది. ఇప్పటివరకు మతతత్వ రాజకీయాలు, బీజేపీ చొరబాటు లేకుండా ఎక్కువ భాగం లౌకికంగా మత సామరస్యంతో నడుస్తున్నటువంటి దక్షిణ భారతంలో కూడా దానివల్ల వాతావరణం కొంత ప్రభావితమయ్యే, కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. మరి అది జరుగుతుందా లేదా? బీజేపీ అంతా ఉత్తర భారతంలోనే దెబ్బతింటున్నప్పుడు దక్షిణ భారతంలో కొత్తగా ఏదో చొరబడుతుందని మనం అనుకోలేము. చొరబడితే వీళ్ళ స్నేహం దానికి అక్కర్లేదు. బీజేపీ ఫిలాసఫీ ప్రకారం మోడీ ఈరోజు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు, పెద్ద సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు. వాటన్నింటిలో నేనే మళ్ళీ వస్తాను, అసలు మిషన్ మోడీ అంటున్నారు. ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టారు. మిషన్ శక్తి అయిపోయింది, స్వచ్ఛ భారత్ అయిపోయింది, మేక్ ఇన్ ఇండియా అయిపోయింది, అన్నీ అయిపోయి ఎన్నికలు చివరికి ఎక్కడ ఇది తగ్గించారంటే మిషన్ మోడీ. మోడీతో పోల్చే నాయకులు లేరు కాబట్టి మోడీని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు, మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే పల్లవి బీజేపీ ఎక్కువ వినిపిస్తుంది. ఆ విధంగా చూస్తే దక్షిణ భారతంలో మోడీకి ఏం అంత పెద్ద పెళ్ళుబుకి అంత ఆకర్షణ ఏమి లేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. 2014లో మొదటిసారి ఆయనకు అఖండమైన ఆధిక్యత వచ్చినప్పుడు కూడా దక్షిణ భారతంలో ఆయనకి ఏం రాలేదు. అప్పుడే రాలేదంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీతో మళ్ళీ ఎలాగో నెట్టుకొద్దామని చూస్తున్నప్పుడు ఇప్పుడేదో మిషన్ మోడీ ఇక్కడ ఫలించే అవకాశం దాదాపు ఏం లేదు. ఓకే, అంటే మోడీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అంటే 2014లో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు అప్పుడుతో పోల్చుకుంటే పెరిగింది. అలాగే ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ వ్యక్తులకు మధ్య ఈ వ్యక్తిగత దూషణలు, అలాగే కుల మతాలు ప్రస్తావించటం, ఇవన్నీ ఇప్పుడు ప్రచారాల్లో వెళ్ళటం, వాళ్ళపై వేటు పడడం కూడా జరుగుతోంది. ఇవన్నీ బీజేపీ ఎందుకు ఎంకరేజ్ చేస్తోంది? అధికారంలో ఉండటం వల్ల ఈ అన్ని రాష్ట్రాలపై ఈ దాడులను ఇంకా ఎందుకు కొనసాగిస్తోంది? అంటే బీజేపీకి ఒక ఎజెండా లేకుండా పోయింది. వాళ్ళు మొదట్లో మోడీని 3Dలో చూపించి 56 ఇంచుల ఛాతీ ఇవన్నీ కూడా చెప్పారు. మోడీ చాలా శక్తివంతుడు అని చెప్పారు, 3Dలో చూపించారు. ఆ తర్వాత ఆయన రాగానే రకరకాల పథకాలు, నినాదాలు ఏదేదో చెప్పారు. మన్ కీ బాత్ అన్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత రఫేల్ కుంభకోణం లాంటివి వెంటాడాయి. దానిలో నుంచి బయటపడడం కోసం మనం చూసాం కదా, బాల్కోట లాంటివి కూడా ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేశారు. అది కూడా పెద్దగా పని చేయదని తేలిపోయింది. ఆ తర్వాత ఎన్నికల ప్రణాళికల అయోధ్య, కాశ్మీర్ 370 లాంటి ట్రెడిషనల్ బీజేపీ స్లోగన్స్ ఏవైతే సాంప్రదాయకంగా ఉన్నాయో అవి పెట్టారు. అవి కూడా అంతగా పనిచేయట్లేదు. అయోధ్యలో కూడా రామ మందిరం కంటే నిరుద్యోగం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతకుముందు చాలా థంపింగ్ మెజార్టీతో వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కూడా ఇప్పుడు ఎందుకు అక్కడ నిరాశోపహతులై ఉన్నారు. ఉప ఎన్నికలన్నింటిలో ఓడిపోయారు కదా అని ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు ఇక చివరకు మిగిలింది ఏంటంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నమో నమో అనే దీనికి వచ్చారు. ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే కుల మతాల గురించి నిజంగా తరచూ మాట్లాడకూడదని మొన్న కూడా ఈసీ చెప్పింది, అయినా సుప్రీంకోర్టు చెప్పింది. ఈసీ మోడీనేం అడగలేదు కదా. నిన్న ఆయన బీహార్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక మాట అన్నారట, నరేంద్ర మోడీ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ అందరి పేర్లలో మోడీ ఉంది ఏంటో ఈ అని అన్నాడట. వెంటనే మన సాహు కులాన్ని అవమానించాడు రాహుల్ గాంధీ, దీని మీద కేసు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ, సుశీల్ మోడీ అని బీహార్ ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుతున్నారు. అంటే కేవలం మతాల దగ్గర కూడా ఆగట్లేదు అనమాట, ఇంకా కులాలు, ఉపకులాల స్థాయి దాకా రావడం అన్నది ఒక విధంగా వాళ్ళ విశ్వాసం కోల్పోవడాన్ని, కొంత విలువలు క్షీణించడాన్ని సూచిస్తుంది. విశ్వాసం ఉంటే ఇవన్నీ మాట్లాడేవాళ్ళు కాదు కదా, వాటన్నిటిని కొట్టి పడేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడ ఏ పుల్ల దొరికినా సరే ఈసారి అధికారాన్ని మళ్ళీ కాపాడుకోవాలి, తిరిగి రావాలి, ఇది ఒక్కటే ఏకైక లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి దక్షిణ భారతం పెద్ద పునాదిగా ఉండే అవకాశం అయితే ఉండదు. అని పునాదిగా లేకపోయినా సరే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తానికి ఎవరు అయినా సరే అధికారం గురించి లేదా ప్రధాని ఆ సీట్లో కూర్చోవడానికి ప్రయత్నించే పరిస్థితి ఉంటుంది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. నిజంగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా బీజేపీకి?
మొత్తం దేశవ్యాప్తంగా సీట్లను సమకూర్చుకొని పొత్తులు కుదుర్చుకొని ఆ సీట్ ఎక్కే అవకాశం ఉందంటారు? దట్ ఈస్ ది మేజర్ క్వశ్చన్. మోడీకి ప్రధానంగా అదే ప్రశ్న వేశారు. గతసారి అంటే మీరు ఉన్న వ్యవస్థను ఛాలెంజ్ చేసి వచ్చారు ఆకర్షణతో. ఇప్పుడు మీరు ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ఛాలెంజర్ కాదు, మీరే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు కదా అంటే ఆయన లేదు, నేను మురికిని ఛాలెంజ్ చేస్తాను, టెర్రరిజాన్ని ఛాలెంజ్ చేస్తాను, పేదరికాన్ని ఛాలెంజ్ చేస్తాను, నేను ఇప్పటికి కూడా ఛాలెంజర్నే అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఛాలెంజర్ అని ఆయన క్లెయిమ్ చేయొచ్చు, కానీ నిజానికి మోడీ ముందున్న ఛాలెంజెస్ అంటే సవాళ్ళు చాలా తీవ్రమైనవి, క్లిష్టమైనవి. వీటన్నిటిని ఎదుర్కొని బీజేపీ మెజారిటీ తెచ్చుకోగలుగుతుంది అన్న నమ్మకం ఎక్కువ మందికి లేదు. ఒక 200 స్థానాలకు అటు ఇటు వస్తే అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఒక మాట ఉంది కదా, ఇప్పుడు రాజీవ్ గాంధీ 1989లో కాంగ్రెస్కు 190 స్థానాలు వచ్చాయి. 190 స్థానాలు వచ్చినా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మేము ఓడిపోయాము. ఓడిపోయిన మేము ప్రభుత్వం చేయము అంటే అప్పుడు వీపీ సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి తర్వాత అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కంటే బీజేపీకి ఒక 20-30 సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకున్నప్పటికీ కూడా అధికారంలో ఉండి ఓడిపోయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక అవకాశం పెద్దగా ఇవ్వరు. పశ్చిమ దేశాల్లో అయితే ఇవ్వరు, కొత్త కూటమికి ఇస్తారు. ఆ తర్వాత అనివార్యమైతే గతంలో ఉండి ఓడిపోయిన వాళ్ళను పిలుస్తారు, ఎందుకంటే తిరస్కరించబడిన ప్రభుత్వం కాబట్టి. అయితే ఆ నైతికత వాళ్ళకు కూడా ఉండాలి. మనం ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాము కాబట్టి ఇతరులకు కొంత అవకాశం ఇచ్చి తర్వాత చూద్దాము అనే ఒక సంయమనం, నిగ్రహం వాళ్ళు పాటించాలి. మరి మోడీ గారు అది పాటిస్తారా లేదంటే బీజేపీ తరహాను బట్టి చూస్తే పాటించరు. ఎందుకంటే 160 స్థానాలు మాత్రమే ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి అంతటి అగ్రనాయకుడు ఆదరాబాదరాగా ప్రమాణ స్వీకారం చేసి 13 రోజుల్లో దిగిపోయాడు. కాబట్టి బీజేపీ దేనికైనా సిద్ధపడుతుంది. మీరు అన్నట్టు అధికారమే పరమావధిగా వాళ్ళు నిలబెట్టుకోవడానికి నానా వ్యూహాలు పన్నుతారనడంలో సందేహం లేదు. అయితే అవి దేశానికి అనర్థం కాకుండా కుల మత తత్వాలు లేకపోతే ఇందాకన్నా విద్వేష భాషణలు సుప్రీంకోర్టు కూడా ఆందోళన చెందుతుంది కదా, అలాంటివి లేకుండా రాజకీయంగా జరగాలని మనం కోరుకోవాలి. అలాగే బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న విషయాలతో చర్చ దారి తప్పకుండా మత సామరస్యం, లౌకికతత్వం, దేశ సార్వభౌమత్వం, నిరుద్యోగం లాంటి సమస్యలు ఎదుర్కోవటం, వ్యవసాయాన్ని కాపాడుకోవటం, ఈ సమస్యల ప్రాతిపదిక మీద పోరాడితే చాలా బాగుంటుంది. అయితే రఘు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా నిరుద్యోగం అని, రైతులని, అలాగే ప్రాంతీయానికి సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడ చూసుకున్నట్లే సరే రాజకీయ నాయకుల్లో వ్యక్తిగత దోషణలు వినిపిస్తున్నాయి, లేదా సామాజికంగా వ్యక్తిగతంగా ఎవరైతే ప్రచారం చేయాలనుకుంటున్నారో, విమర్శించాలనుకుంటున్నారో అటువంటివి మాత్రం వినిపిస్తున్నాయి తప్ప ఒక్క సమస్యను పరిష్కరిస్తాము, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గిస్తాము, ఇటువంటివి ఎందుకు రావట్లేదు? ఇంకా ప్రచారంలో ఎలక్షన్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో అప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే అవి వస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగాయి అనుకోండి, నరేంద్ర మోడీ ప్రభుత్వము డిమానిటైజేషన్ గురించి, జిఎస్టీ గురించి, ప్రస్తావన నిరుద్యోగం పెరుగుదల గురించి, వ్యవసాయ సంక్షోభం గురించి, స్త్రీల మీద అత్యాచారాల గురించి, లేకపోతే ఇట్లాంటివి చెప్పు ఉండాల్సింది. చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా. ఈరోజు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి, జిఎస్టీ నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి అనే దాంట్లో ఒక వార్త మీకు కనిపిస్తుంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు రాకపోగా, ఆ విధంగా చూస్తే నిరుద్యోగం అనేది ఈ ప్రభుత్వ పాలనా కాలంలో అతిపెద్ద సమస్యగా ఉంది. అట్లాగే నోట్ల రద్దు వల్ల చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న సంస్థలు చిరిగిపోయినాయి. షెల్ కంపెనీలను వేటాడతామనే పేరుతో వీళ్ళు చేసినటువంటి హడావుడి వల్ల అసలు పైన వాళ్ళందరూ బాగానే తప్పించుకున్నారు, కానీ చిన్నగా ఔత్సాహికులు చాలామంది దెబ్బతినిపోయిన పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగం సరే అసలు అది ఒక విధంగా వెనకబడిపోయింది. దాంట్లో పెరుగుదలకు పండించినా కానీ గిట్టుబాటు ధర రాని పరిస్థితి వ్యవసాయ రంగంలో ఏర్పడింది. ఇవన్నీ ఉన్నప్పుడు వీటి మీద చర్చకి చెప్పడానికి ఏం లేదు కాబట్టి అవి పక్కన పెట్టి సరిగ్గా ఇదిగో టెర్రరిజము లేకపోతే ఇంకొకటి ఆ పక్కన మేము ఏదో చేసాము, అది ఇది కాకపోతే ఆపరేషన్ శక్తి అనుకుంటూ ఆకాశంలో మేము ఉపగ్రహాన్ని కూల్చాము, దేశంలో సమస్యలు కూల్చవయ్యా మహానుభావ అంటుంటే ఆకాశంలో ఉపగ్రహాన్ని కూల్చాము, భారతదేశం చాలా గొప్ప శక్తి అయిపోయిందని అది చెప్పడానికి శాస్త్రజ్ఞులు, ఇస్రో, డిఆర్డిఓ ఉన్నాయి కదా, ప్రధానమంత్రి గారు ఎందుకు వెళ్ళాలి? అంటే ఈ భూమి మీద ఏమీ చేయలేదు కాబట్టి
భూమి మీద జరిగిన వాటి గురించి, ప్రభుత్వం యొక్క రాజకీయ కార్యకలాపాల గురించి చెప్పడానికి ఏం లేక ఆకాశ యుద్ధంలో మేము ఒక ఉపగ్రహాన్ని కూల్చామనేది గొప్పగా చెప్పుకునే స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు జీవిత అనుభవాలను బట్టి, సమస్యలను బట్టి, బాధలను బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. అందుకనే అదే బీజేపీకి భయం. ఆ భయం వల్ల సమస్యలు పైకి రాకుండా ఉండాలంటే భావోద్వేగాలు లేనిపోయినటువంటి కృత్రిమమైనవి రెచ్చగొట్టాలి. అందుకని 150 మంది సైనికాధికారులు, అందులో త్రివిధ దళాధిపతులు కూడా ఉన్నారు. రామ్దాసు, రోడిగ్రస్, విష్ణు భగవత్, ఇట్లాంటి వాళ్ళందరూ వెటరన్స్. సైన్యాన్ని ఎందుకు లాగుతారు, రాజకీయాల్లోకి లాగకండి అని వాళ్ళు చెప్పారు. అది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని ఇన్వోక్ చేయడం కంటే ఘోరమైన అంశం ఇంకోటి లేదు. అది డెమోక్రటిక్ ట్రెడిషన్స్కే వ్యతిరేకం. అంటే అక్కడి వరకు పోయింది మోడీ ప్రభుత్వం. సో అదే తెలియజేస్తుంది అది ఎంత తీవ్రమైన రాజకీయ ప్రతికూలతను ఎదుర్కొంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రావు గారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎన్నికలు జరగాల్సిన, పోలింగ్ జరగాల్సిన చోట్ల ప్రజలు చైతన్యవంతంగా ఓట్లు వేయాలి. అలాగే జరిగిన చోట, పోలింగ్ అయిపోయిన చోట తుది ఫలితాల గురించి మనం వేచి చూడాలి. ఇది వాటి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. For more updates, please subscribe 99 TV Telugu.